కాంగ్రెస్ పార్టీ నుంచి 6 నెలల పాటు సస్పెండ్ అయిన గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ కు డీసీసీ మరో అవకాశం కల్పించింది. మేడ్చల్లో బుధవారం జరిగిన మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమక్షంలో బేరి ఈశ్వర్ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. పార్టీ నియామవాళిని గౌరవిస్తూ ఇకపై పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేస్తానని హామీ ఇవ్వడంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసి తిరిగి పార్టీలోకి చేర్చింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యత్వాన్ని కూడా పునరుద్ధరించారు. మరి గాలి మేటతో జరిగిన మాట కాబట్టి ఈశ్వర్ గారు జరిగిన దానికి పొరపాటు చెప్పేదాన్ని నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి జిల్లా అధ్యక్షుడు కానీ అసలు కానీ మరి దాన్ని మన్నించి వారి సభ్యత్వాన్ని కొనసాగించే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈశ్వర్ గారిని జరిగిన దాన్ని పొరపాటు చేసుకోవాలని కోరుతున్నాను. నువ్వు మాట్లాడితే నువ్వు ఎదుగుంటే తర్వాత మాట్లాడే నువ్వు క్రమశిక్షణ తప్పే ఇది పబ్లిక్ లో మాట్లాడుతున్నాడు మాట కాదు. ఏదైతే అయిందో దాని విధంగానే నేను గిట్లా మన కుటుంబం మనం సరిచేసుకోమని చెప్పడంలో దానికి నాకు అన్న ఉన్న అర్థం చేసుకున్నాను. ఆ టైం కానీ వచ్చినప్పుడు మన కుటుంబం మనల్ని అర్థం చేసుకున్న ఉద్దేశంతో మన బయటకు వెళ్ళి దాన్ని చూసుకోవాలని చెప్పినందుకు నాకే నేర్పించడానికి టైం కానీ స్పీకర్ ఆదేశాలు క్షమించమని అన్నట్టు మళ్ళీ ఈ రోజు ఇప్పటి నుంచి క్రమశిక్షణ తరగతి ద్వారా టైం అన్నకుండా ఉండాలని చెప్పారు. ఖచ్చితంగా అంటే ఎవరెవరైనా దిగొచ్చు కదా, ఎవరెవరైనా దిగొచ్చు కదా, పార్టీ ఎవరెవరైనా దిగొచ్చు కదా. ఇక తెలుసుకుంటే అలా మీ ఇద్దరు సస్పెండ్ చేయాలి. ఎవరు నిన్ను పేపర్ ఇచ్చిన పేపర్ ఉండి ఇచ్చింది అందరి ముంగట క్షమాపణ చెప్పింది కనుక ఖచ్చితంగా కూడా